శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. భారతదేశంలో అతి పురాతనమైన కల్చర్ ఏంటంటే సనాతన హైందవ ధర్మం. ఈ సనాతన హైందవ ధర్మంలో చెట్టు నుంచి పుట్ట వరకు ప్రతి జీవిలో వారు దైవాన్ని చూసుకుంటారు. ముఖ్యమైనది ఏంటంటే మన గోమాత. గోమాతని వీరు విశిష్టంగా ఎందుకు పూజిస్తారంటే, కామధేనువు ఎందుకు అంత స్పెషల్ అంటే మిత్రులారా, ఆ కామధేనుల్లో ప్రతి పార్ట్ వచ్చేసరికి హెడ్ నుంచి టో వరకు మొత్తం దేవతలు అక్కడ నివసిస్తూ ఉంటారనేసి మన పురాణ ఇతిహాసాలు చెప్తాయి. ఈ సకల దేవతలు ఉన్నారనేసి మన నమ్మకం ఏంటంటే మిత్రులారా, మనం ఇప్పుడు ఇంటికి గృహప్రవేశం చేస్తాం. ఈ ఇంటికి గృహప్రవేశం చేసేటప్పుడు మనం ముందు గోమాతనే ఎంటర్ చేపిస్తాం. ఎందుకు అనేసి ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? ఎందుకంటే గోమాతలో సకల దేవతలు అక్కడ నివసిస్తారు కాబట్టి ఆ గోమాత రూపంలో ఇంటికి వస్తారని చెప్పేసి గోమాతను ముందు అడుగు పెట్టాలనేసి చెప్తారు. సో గోమాత గురించి మనం తెలుసుకున్నాం కదా మిత్రులారా. అదే గోమాత ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలోని విమలవాడలో కాశీగా పిలిచే రాజరాజేశ్వరి ఆలయంలో విలువిల్లాడుకుంటూ దూడలు చనిపోతున్నాయి. అర్జునుడు మునిమనువుడు వచ్చేసరికి నరేంద్రుడు బ్రహ్మహత్య చేయడం వల్ల అక్కడ వచ్చి ఆ కొలంలో వేములవాడలో ఉన్న ధర్మకుండలిలో అక్కడికి వచ్చి స్నానం చేయడం వల్ల ఆ పాపం పోయి అక్కడ శివలింగాన్ని పూజిస్తారు. అదే శివలింగం ఇప్పుడు దాకా ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి అని చెప్పేసి, మన వేములవాడ రాజన్న అని చెప్పేసి మనం కొలుస్తాం. అయితే ఈ వేములవాడ టెంపుల్లో రకరకాల కల్చర్స్ మనం చూస్తాం మిత్రులారా. అక్కడ బెల్లం దగ్గర నుంచి మొత్తం అంతా దేవునికి నైవేద్యం రూపంలో అక్కడ వాళ్ళు వాళ్ళు ఏ మొక్కులు ఉంటారో ఆ మొక్కులు వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యమైన మొక్కు ఏంటంటే, ఎవరైతే సంతానం కలగలేదో వాళ్ళకి కోడె మొక్కుబడి అని ఉంటుంది. అంటే ఈ కోడెలు అంటే మన దూడెలు లేదు, మన చిన్న చిన్న దూడ పిల్లలు అక్కడ టెంపుల్ ఆలయాన్ని మొత్తం చుట్టూ తిప్పేసి వాళ్ళకి అక్కడ ఎవరైతే టెంపుల్ అధికారులకు ఇస్తే వాళ్ళకి 100 రూపాయలు టికెట్ ఇచ్చేసి వాళ్ళని అక్కడ తీసుకుంటారు మిత్రులారా. ఒకవేళ వాళ్ళకి గోమాతలను తీసుకురావడం వాళ్ళ దగ్గర గోవులు అందుబాటులో లేకపోతే 200 రూపాయల టికెట్ ఇచ్చేసి ఆ ఆలయంలో ఉన్న అధికారులు వాళ్ళకి ఇచ్చేసి ఆ ఆలయం చుట్టూ తిప్పిస్తారు. సో ఈ ఫేజ్గా వీళ్ళకి దగ్గర దగ్గర ఒక సంవత్సరానికి వచ్చేసరికి కొన్ని లక్షల రూపాయలు ఈ కోడెలో మొక్కుబడి నుంచి వస్తాయి. అయితే వీళ్ళ వేములవాడలో పూజా విధానం మీరు ఒకసారి రేట్లు చూస్తే మిత్రులారా, దాదాపు కోట్లలో ఇన్కమ్ ఉంటుంది ఆ టెంపుల్కి. మన రకరకాల సేవల పేర్లతో అభిషేకం దగ్గర నుంచి ఇంకా ప్రాధాన్యమైన సేవలలో కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళకి ప్రతి ఏటా ముడుతున్నాయి. అయితే ఆ పశుపతి నాథుడికి వీళ్ళిచ్చే తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే, అక్కడ ఒక గోశాల మెయింటైన్ చేశారు. సరే, గోశాల మెయింటైన్ చేస్తున్నారు, తప్పేముంది విక్రమ్ దీంట్లో అంటే, ఆ గోశాలలో రీసెంట్గా గోవులు సమానత స్థితిలో చనిపోతున్నాయి. అది డజన్ల స్థాయిలో ఇప్పుడు చేరుకుంది. ఎందుకు అని అక్కడ భక్తులు ఆందోళన చేస్తుంటే ఇప్పటి వరకు దానికి పట్టించుకునే నాదుడు లేడు. ఇందాక మధ్యాహ్నం పూట అక్కడ కలెక్టర్ గారు వచ్చేసరికి అక్కడికి ఒక గెజెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటంటే, అక్కడ ఉన్న గోశాలలో మీకు ఏమైనా ఆవులు కావాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి, మీకు ఇంటికి పంపిస్తాం, మీ రైతులకు ఇస్తామని చెప్తున్నారు. గోవులు ఎందుకు చనిపోయినాయి అని చెప్పేసి దానికోసం రీసెర్చ్ చేస్తారా, లేకపోతే గోవులు ఫ్రీగా ఇస్తారా? ఆ గోశాలకి కెపాసిటీ లేకపోతే ఫండ్స్ రూపంలో ఈ కోడె మొక్కుబడి దాంట్లో డబ్బులు ఎందుకు తీసుకున్నట్టు? ఇన్ని కోట్ల రూపాయలు ఆలయం ద్వారా వస్తుంటే ఆ డబ్బులన్నీ ఎక్కడ మళ్ళీ అవుతున్నాయి? దీనికి మళ్ళీ ఎండోమెంట్ మినిస్టర్ వచ్చేసరికి మన తెలంగాణ బిడ్డ, మన పక్కన వేములవాడ పక్కన ఉన్న వరంగల్లో తన కాన్స్టిట్యున్సీ అక్క పేరు కొండా సురేఖ అక్క మన చిన్నప్పటి నుంచి వేములవాడ టెంపుల్కి వెళ్తూ ఉంటాం, మనం వస్తూ ఉంటాం, మేడారం కూడా వెళ్తూ ఉంటాం. మన కోడె మొక్కుబడి మొన్న 6 నెలల క్రితం రేవంత్ రెడ్డి కూడా చేశాడు మన రాజన్న. ఆలయాల నుంచి వస్తున్న డబ్బులను ఆలయానికి చెందిన గోశాలకి మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఎక్కడ గోవులు ఎందుకు చనిపోతున్నాయి దాని మీద ఏమైనా రీసెర్చ్ చేశారా? అంటే అక్కడ మెయింటెనెన్స్ ఏమైనా ఫుడ్ సరిగ్గా లేదా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ వైరస్ లాంటిది ఏమైనా వచ్చిందా? అయితే అక్కడ మెయింటెనెన్స్ ఇప్పుడు కొండ సురేఖ కదే తప్పని మనం చెప్పలేం మిత్రులారా. ఎందుకంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా డైరెక్టర్లని చెప్పి అండ్ చైర్మన్ అని చెప్పి ఆ గుడికి సంబంధించిన బాడీలకి కొంతమందికి ఇచ్చారు. వీళ్ళు ఆ బాడీలో ఉన్నది నిజంగా హైందవ ధర్మాన్ని పాటించేటోడేనా అని ఎవరు సెర్చ్ చేయకుండానే అక్కడ కాంగ్రెస్ దగ్గర అందుబాటులో ఉన్న కార్యకర్తలకి, సీనియర్ నాయకులు కార్యకర్తలకు వాళ్ళకి డైరెక్టర్లు చైర్మన్షిప్ ఇచ్చారు. ఈ డైరెక్టర్ చైర్మన్షిప్లో ఈ చైర్మన్స్ అండ్ డైరెక్టర్స్
ఈ గోశాలకు ఎప్పుడైనా విజిట్ అయ్యారా? అక్కడ ఎక్కడైతే హుండీని ఎక్కడైతే లెక్కిస్తారో అక్కడ ఈ డైరెక్టర్లు చైర్మన్లు ఉంటారు, కానీ గోశాలకు వెళ్ళి ఎప్పుడైనా ఒక గడ్డి పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఒకవేళ పెడితే ఈ గోవులను ఎందుకు ఎట్లా చనిపోతాయి ఈ గోవులు మొత్తం? దీని మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా? ఆ డైరెక్టర్స్ చైర్మన్స్ ఎవరైతే సో కాల్డ్ మేము ఉన్నాం బోర్డు మెంబర్స్ అని చెప్తున్నారో, సర్వ దేవతలు నిలువున్న గోమాతను మీరు సంరక్షించలేకపోతున్నారు, మరి మీరు ఇంకా ఆలయాలను ఏం సంరక్షిస్తారు? ఈ డైరెక్టర్స్ చైర్మన్స్ ఎందుకు ఇచ్చారు వీళ్ళకి పదవులు? ఈ ఒక గోవుని కాపాడిన వాళ్ళు టెంపుల్ని కాపాడుతారనేసి ఎలా అనుకుంటాం మనం అని ప్రతి హిందువు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఇది ఒక వేములవాడకే పరిమితమైందా విక్రమ్ అంటే కాదు. ఇక్కడ ప్రతి ఊర్లలో ప్రతి టెంపుల్లలో ఏదైతే పుణ్యక్షేత్రాలు గవర్నమెంట్ ఎండోమెంట్లో ఉన్నాయో ఆ ఎండోమెంట్లో ఉన్న ప్రతి టెంపుల్కి డైరెక్టర్స్ చైర్మన్స్కి ఇచ్చారు. వారి వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు విచ్చలవిడిగా ఎంజాయ్ చేసుకొని గుడుల్ని పక్కన పెడుతున్నారు అనేసి ఇక్కడ ఉన్న హిందువులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఈ చైర్మన్స్ డైరెక్టర్స్ నామమాత్రంగానా ఈ నామినేటెడ్ పోస్టులు ఆ బాధ్యతకి ధర్మం చేస్తున్నారా? ఒకసారి ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు దీని మీద ఆడిట్ జరిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక గోవుల్ని వీళ్ళు సంరక్షించిన వాళ్ళు గుడిని ఏం సంరక్షిస్తారు? వీళ్ళకి పదవులు ఎందుకు? ఈ పదవులు జస్ట్ పేరెనకల తోకకేనా అని ఈరోజు హైందవ భక్తులు ఈ క్వశ్చన్ని రైజ్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మగలా భావించే గోమాతని సంరక్షించడం ఎలా? ఈ వేములవాడలో ఇప్పుడు రైతులకు ఇస్తున్నారు సార్, కరెక్టర్ ఎవరైతే ఉన్నారో డిసిషన్ సూపర్ అది. కానీ ఇష్యూ రైజ్ అవ్వకముందే మీరు అప్పుడే రైతులకి మీ ఎక్సెస్ అయినప్పుడు రైతులకు ఇచ్చి ఉంటే బాగుండేది కదా. ఈరోజు డ్యామేజ్ జరిగిన తర్వాత ఏ రైతు ముందుకు వచ్చి తీసుకుంటాడు? మళ్ళీ వారి ఇంటికి వెళ్ళినాక చనిపోతుడు డజన్లు అయింది, రేపు 100 అయితే ఇదంతా పెంట అవుతుంది అనేసా మీరు ఈ డిసిషన్ తీసుకున్నారు అని సామాన్య హిందూ భక్తులు అడుగుతున్నారు ఈ ప్రశ్న. ఇప్పుడు పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుంది కాబట్టే మీ డిసిషన్ తీసుకున్నారనేసి అనుమానం ఉందనేసి ఆ హిందూ సోదరులు అంటున్నారు. నిజంగా ప్రభుత్వానికి ఈ దేవాలయ శాఖల మీద వస్తున్న డబ్బును ఆ దేవాలయాల మీద ఖర్చు పెట్టకుండా ఏమైనా మళ్ళిస్తున్నారా? ఎందుకు అక్కడ ఇప్పుడు కూడా సదుపాయాలు కల్పించలేకపోతున్నారు? అంటే భక్తుల డబ్బు మీకు ఒక ఇన్కమ్ లాగానే చూసుకుంటున్నారా? లేకపోతే అక్కడ దైవానికి మీరేమన్నా చేయాలనేసి అనుకుంటున్నారా? అక్కడ దైవానికి సేవను పక్కన పెట్టు, మీరేం చేస్తున్నారు అక్కడ? ఇప్పుడు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి అక్క. మీకు ఇచ్చింది అన్ని మంత్రిత్వ శాఖలకంతా చాలా డివైన్ థింగ్ ఇది. ఎందుకంటే దైవాన్నే మీరు మెయింటైన్ చేస్తున్నారు అక్క. అక్కడ పూజలు కానీ, అక్కడ బ్రాహ్మణ అర్చకులకి డబ్బులు వాళ్ళ గౌరవ వేతనాలు కానీ, అక్కడ హారతులకి కానీ, కర్పూరాలకు కానీ, హారతి కర్పూరాలకు కానీ, అక్కడ ప్రసాదాలకు కానీ ప్రతి పేరు మీ పేరు మీద నుంచి వెళ్తుంది అక్క. మీరు అది టేకేదారుగా తీసుకున్నారు. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీరున్నారు కాబట్టి ఇట్లాంటి డైరెక్టర్లను చైర్మన్లకి వాళ్ళకి పని చెప్పండి అక్క. ప్రతి దాంట్లో మీరే ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఇది మీరు గవర్నమెంట్ ఇది సజెషన్గా తీసుకుంటారనేసి నేను అనుకుంటున్నా. ఈ మ్యాటర్లో ఎక్కడైనా తప్పు ఉందా? ఒకవేళ తప్పు ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నిజంగా ఇది డైరెక్టర్లు చైర్మన్షిప్లు పని చేయాలా వద్దా? ఈ దేవాలయాలకి ఒక్కరోజైనా వీళ్ళు వెళ్తున్నారా? మీ దగ్గరున్న దేవాలయాల్లో ఈ డైరెక్టర్లు చైర్మన్లు ఎక్కడైనా కనబడ్డారా? మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.